సార్ నాతో ఉండేది ఈ అమ్మాయి సార్. నువ్వు ఇటు తీసుకురావా, ఫోన్ ఇటు తీసుకురా. శివ ఇట్రా, దీంట్లోనే రెస్టోర్ చేసు. ఇప్పుడు చెప్పు, నువ్వెవరు, నీ పేరేంటి? రాజు. నువ్వు ఇప్పుడు నిజాలు చెప్పకపోతే మొత్తం దాంట్లోంచి బ్యాకప్ వస్తుంది, నీ భాగోతం మొత్తం బయటపడింది. ఇప్పటికిప్పుడు పోలీసులు పిలిచి నేను ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాను. ఓకే మేడం, తప్పు అయినప్పుడు నేను ఎందుకు భయపడతాను? ఇదే స్టాండ్ మీద ఉంటావుగా, ఉండు. ఆ పిల్ల ఆ రకంగా మాట్లాడుతుంది, ఆ పిల్లని చూసుకొని నువ్వు ఈ రకంగా రెచ్చిపోతున్నావు. తల్లిదండ్రులు ఏమైపోవాలి? నువ్వు పర్ఫెక్ట్ అని తెలిస్తే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతాం. మాట్లాడమంటావా? మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమంటావా? ఈ భాగవతం చేసావు కదా. మాట్లాడతాను మేడం నేను. అదేంటి వాళ్ళు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకున్నావు కదా, మీ పేరెంట్స్ ఒప్పుకోకుండా ప్రొసీడింగ్స్ నడిపించి పేరెంట్స్ కంటే సరే ఇంట్లో నుంచి అర్థమవుతుంది కదండి. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడొద్దు అంటున్నాడు. ఎంక్వైరీ చేసావు అన్ని. మాట్లాడద్దండి డాడీ. నీకేం తెలుసు? నీకు అన్ని ఇలాగా చేసావు. నీ అధికారం పంప ముంచింది మాకు తెలిసింది కాబట్టి ఏం తెలుసమ్మా? ఏం తెలుసు అంటుంది చూడు మేడం. ఎలా 5 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల గురించి తెలియదు నీకు. ఎవడో ఒకడు వచ్చాడంటే ఆడి గురించి నీకు తెలిసిపోయింది అంతా నీకు. కాదమ్మా, 6 నెలలు నీకేం తెలుసు తల్లి? అబ్బాయి ఫోన్ ఇవ్వడానికి గంట ఆలోచించాడు ఇక్కడ. ఏం నమ్ముతున్నావు నువ్వు? పర్సనల్ ఉంటాయి కదా మేడం, అలా అడగకూడదు కదా వాళ్ళు కూడాను. మరి నువ్వు మంచోడని ఎలా నిర్ణయించావు? ఒక్క నిమిషం అమ్మ, అబ్బాయి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అమ్మాయిలతో తిరుగుతాడు, అమ్మాయిలు మోసం చేస్తాడు, డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, ఏ పని పాట లేదండి ఇతనికి, ఆడపిల్లలకి గాలాలు వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటాడు అని. నన్నైతే మోసం చేయలేదు కదా మేడం. అమ్మా, నీ డబ్బులు ఏం చేస్తున్నావు? మమ్మీ డాడీకి ఇస్తున్నాను. సగం ఇచ్చావు, మిగతా సగం ఏం చేస్తున్నావు? నా ఖర్చు కొంచెం. ఏం ఖర్చు? నీకు 25,000 ఖర్చు అవుతుంది ఆ రోజు నెలకి. ఏమ్మా, నీకేమైనా గిఫ్ట్లు ఇస్తుందా? గిఫ్ట్ ఏం లేదు మేడం. డబ్బులు ఇస్తుందా? బయటికి పోతాం అప్పుడప్పుడు. బయటికి షికార్లకు వెళ్తా ఉంటావు. మొత్తం మెయింటెనెన్స్ అంతా ఇవిడండి. ఇదే చూస్తుంది పిల్ల. చెప్తున్నాడు, అతనే ఒప్పుకుంటున్నాడులేండి. ఈ అక్కడికి రెస్టారెంట్లకి ఇట్లకి అట్లకి వెళ్ళినాయన్నీ ఆవిడ పెట్టుకుంటుందా? సూపర్ నాన్న, భలే అమ్మాయి దొరికింది. కాదు మ్యామ్, జాబ్ రాసి ఉండాలి రా బాబు, అట్లాంటి అమ్మాయి దొరకాలి. జాబ్ ఏం వస్తుంది నీకు? చదువు కంప్లీట్ చేయాలి కదా. ఏదో ఒకటి ట్రై చేస్తాను. రిక్షా తొక్కేస్తావేంటి? మనం పబ్బలు కూడా తీసుకెళ్లిపోతాడేమో అండి. నేనే పోషిస్తాను మేడం. పోషిస్తావు తల్లో, నీకు ఎవరో చెప్పలేడు భూ ప్రపంచంలో. నువ్వు అన్ని పోషిస్తావు. సంవత్సరం పాటు మీ అమ్మా నాన్న వదిలేస్తే అప్పుడు తెలిసింది ఎంతకాలం పోషిస్తావా అని. అలా పోషించేవాళ్ళు దొరకే బయట జెంట్స్ ఖాళీగా క్యూ కట్టు కూర్చున్నారు. నీలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారని ఎత్తుక్కోడు. ఇదే మాట సంవత్సరం తర్వాత చెప్పు. 2 రోజులు అయ్యింది, 2-3 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇప్పటిదాకా సీక్రెటే మెయింటైన్ చేశారు. 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు పోసేసుకు వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎక్కలేదు, కానీ 6 నెలల్లో ఇంత ఇదైపోయింది మేడం. చెప్పు, ఏం చేద్దాం లావణ్య? నువ్వు లేకుండా మీ అమ్మా నాన్న ఉండరు. నాకు వాళ్ళని చంపేద్దాం. కావాలి. వాళ్ళని చంపేద్దాం. వాళ్ళంటే నీకు లెక్కే లేదు కదమ్మా. వాళ్ళు ఏదో ధైర్యం చేసి మా షో దాకా వచ్చారు, కానీ రాత్రి ఏమైనా చేసుకుని ఉంటే ఏం చేసేదానివి కదా మేడం. నేను చెప్పకుండా వాళ్ళు అక్కడే ఉంటున్నా. ఇప్పుడు వాళ్ళు వదిలేమంటున్నారు. అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మేము ఎంక్వైరీ చేసాం, ఏమీ బాగాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే తరిమేశారు. నువ్వు ఇంకా అతను మాయలో ఉన్నావు. అతను నన్ను నమ్ముకొని వచ్చాడు, నేను అతను నమ్ముకొని వచ్చా. అతను లేకపోతే నేను ఉండలేను. అలానే మా అమ్మ నాన్న లేకపోయినా నేను ఉండలేను. అందరూ కావాలి నీకు. నువ్వు చేయాల్సిన చిల్లర పనులు చేసుకుంటూ ఉంది. చేసిన తప్పులు అన్నా, తప్పులు చూపెడితే నీకు అప్పుడైనా ఒప్పుకుంటాం. చూపెడతాను నీకు. ఇగో మేడం గారు చూపెడతారా? ఆయన అమ్మా ఆల్రెడీ ఎవిడెన్స్లు వచ్చినాయి. అది తప్పును చూపెట్టడానికే కదా. నమ్ముతుంటుంది చూడు మేడం. ఇంకా కూడా నమ్మకం లేదంట. ఎవిడెన్స్లు వచ్చాయన్నా కూడా అంటే మేడం అది తప్పు చూపెడతారా కావాలని, లేకపోతే ఎడిటింగ్ ఏమైనా చేస్తారా ఇక్కడ? ఏమో ఏమో. రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏం చేయాలనుకోదు. ఫస్ట్ ఏడు బాబా, మీ అమ్మాయితో రిలేషన్షిప్ వచ్చినాక ఏం చేయలేదు. అదే ఏం చేయలేక కదా ఇక్కడ వరకు వచ్చావు. లేకపోతే అప్పుడే చేద్దాం చెయ్యాలంటే. తెలీదు. ఇప్పుడు నాతో అయితే బానే ఉన్నారు కదా. బానే ఉంటాడు, ఎందుకు ఉండడు? అమ్మా ఇవన్నీ టెంపరీ బాగుండడాలి తల్లి. నువ్వు బాగా పెడుతున్నావు కదా, అందువల్ల బానే ఉంటాడు. సంపాదించిన మంచిగా పెడుతున్నావు. నువ్వు రూపాయి పెట్టడం మానే, అప్పుడు నీతో ఉంటాడు. అప్పుడు ఉంటాడేమో చూడు. లావణ్య, మీకు ఈ ఒక్క 6 నెలలు సంవత్సరం పాటే మీకు ప్రొసీడింగ్స్. ఒక్కసారి తల్లిదండ్రులు కాదు అనుకొని బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మాకు తెలుసు. ఇతని గురించి ఆల్రెడీ వీళ్ళు ఎంక్వైరీ చేసింది నిజమా కాదని మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఫోన్ రికార్డ్స్ ద్వారా. నిజమని ప్రూవ్ అయితే వదిలేస్తావా అతన్ని? అతనేమి రియల్ లవర్ కాదు. అతని దగ్గర మేము మాట్లాడుతుంటే మాకే అర్థమవుతుంది. నువ్వు మైకంలో ఉండి అబ్బో ఇతను పెద్ద ప్రేమికుడు అని నువ్వేదో ఫీల్ అయిపోతున్నావు, కానీ అతని క్యారెక్టర్ కరెక్ట్ కాదు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తావు. నీకు ఓకేనా?
ఇప్పుడు ఎలా చేసినా సరే తను నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా మేడం. ఏం మ్యారేజ్ అమ్మా? మీ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడే కాదు. ఇద్దరమే మేజర్. మేజర్లు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. పిల్లలు మీ జీవితం నాశనం అవుతుంది కదా వాళ్ళు మాట్లాడేది. మీ తల్లిదండ్రులు నీ జీవితం కాపాడమని కదా వాళ్ళు చెప్తున్నది. పిచ్చెక్కి నువ్వు కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ఊరుకోరుగా. 6 నెలల కాపురానికి నువ్వు ఏదో పెళ్ళి పేరంటం అనుకుని నువ్వు తిరుగుతున్నావు. నువ్వు సీక్రెట్గా చేసుకుని మెట్లు పెట్టుకొచ్చేస్తే పెళ్ళి అయిపోయినట్ట. మ్యారేజ్ చేసుకుని 6 months కాబట్టి నీకు అట్లా ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు. కానీ ఆల్రెడీ మా వాళ్ళతో మాట్లాడామమ్మా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది నీకు ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తాం. లీగల్ ప్రొసీడింగ్స్లో మీరేమనుకుంటున్నారంటే మేము మేజర్లం కదా ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటే తల్లిదండ్రులు అన్యాయం అయిపోతున్నారు తల్లి. వాళ్ళ గుండెలు పగిలిపోతున్నాయి. మీకు తెలియట్లా. మీరు ఈ పొజిషన్కి వచ్చినాక మీకు అర్థమవుతుంది. పెంచి పోషించిన కూతురు అపురూపంగా పెంచిన కూతురు ఒక రేపు రోజున అట్లా వెళ్ళిపోయి పనికి మాలిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ఒక 6 నెలలకు ఒక పిల్లను వేసుకొని వస్తే ఎవరి జీవితాలు నాశనమైనట్టు? మీరు అలా ఇంట్లో తిరుగుతుంటే వాళ్ళు తట్టుకోగలరా? అయినా నువ్వు ఇంకా నమ్మట్లేదుగా అతను ఏంటి అని. ఓసారి చూపిస్తారు చూడండి. ఫోన్లో ఏమన్నాయో చూపిస్తా, స్క్రీన్ మీద చూడు మీ ఆయన ఏం చేస్తున్నాడు. ఏం బాబు నువ్వేనా అసలు రసరమ్యంగా నడిపిస్తున్న వ్యవహారం? నువ్వేగా. రిలేషన్షిప్ రాకముందు మ్యామ్ పాస్ట్లో అమ్మాయిలను వాడేసావా? ఇంకొకరికి ఈవిడ పాస్ట్. ఏమ్మా చూసావుగా? ఏంటది? అన్న పాస్ట్ ఏంటి ఫాస్ట్? నాతో రిలేషన్షిప్ రాకముందు చేసిన నేను. అంటే నేను కాకుండా ఎంతమంది ఉన్నారే నీకు? నా పాస్ట్ ఎంతమంది ఉంది ఎందుకు నీతో వచ్చిన నీ పాస్ట్ అంటావు ఆయన ఇంకా, తప్పుడు నీ నా- పాస్ట్ ఏవో అంటావు. ఒక్క నిమిషం నీ పాస్ట్ మీరు అంటావు. ఆగండి, ఆగండి. ఏంటి ఆగంటావు? అది ఎంత నా మాట్లాడుతున్నావు? life కదా, నా life కదా. ఎలా మాట్లాడుతున్నావు? నేను అడుగుతా. నువ్వే అడుగు అయితే, నువ్వే అడుగు. నువ్వే అడుగు. అడిగిద్దుండండి. మీరు ఇప్పుడు చూసిందిగా కూర్చోండి, నువ్వే అడుగు. చూసావు కదా? ఒరిజినాలిటీ చూసిందిగా అడిగిద్దుండండి. నిన్న నుంచి రేస్ అయిందిగా. ఏంటిది లైఫ్? ఇది ఏమనుకుంటున్నావు నువ్వు? ఆటలాట ఏమైనా? నేను ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నాక నేను ఏం చేయలేదు, అర్థమైందా? అవును, అసలు నాకు అర్థం కావట్లే. అలాంటప్పుడు వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండేటప్పుడు నన్ను ఎందుకు ట్రాప్ చేసావు? నిన్ను ఎవరు ట్రాప్ చేసాడు? నేను లవ్ చేసిన మరి దానిలో ఏమంటారు? బ్రేకప్ అయినందుకే నేను లవ్ చేసిన. అంటే వాళ్ళతో బ్రేకప్ అయిపోయి ఉంటే నన్నే ట్రాప్ చేసావు కదా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రజెంట్ నేను ట్రాప్ ఎందుకు చేసిన? లవ్ చేసిన అంత సిన్సియర్. అదంతా అనవసరం నాకు. నీతోటి బ్రేకప్ అయింది మళ్ళీ ఇంకోటి చేస్తాడు. ఒక్క నిమిషం డాడీ ఆగండి, ఇది నా లైఫ్. నీ లైఫ్ అంటే మరి మాట్లాడు. లవర్ అయితే నేను కొట్టు, ఎలా అయినా చెప్పు, ఒకసారి కొట్టాలి. వదిలించుకుంటా. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది కాబట్టి తనతో నేను లైఫ్ లాంగ్ ఉండాలి. అలాంటప్పుడు ఇప్పుడు ఉండాలా లేదా అనేది ఏం డిసైడ్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. చేసుకో అయితే. అలా చెప్తే లొంగడు అతను. నువ్వు లవ్ చేసి నువ్వు మ్యారేజ్ చేసుకునే ముందు అడగాల్సింది మరి. అడగాలి అంటే నీ కోసం నాకు తెలీదు. నేను నార్మల్ గా నువ్వు ఇష్టపడ్డా ఆయన కట్ల పడ్డా అన్నా ఓకే నేను చేసుకున్నా. అలాంటప్పుడు ఇదంతా ఏం నాకు అర్థం కావట్లేదు అసలు. ఎందుకు అడుగుతున్నావు? దొరికిన నాకు అప్పుడు తెలియదు కదా. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? నీ కోసం మొత్తం బాబు బయటపడ్డది. నువ్వు ఇప్పటికీ నిజం చెప్పట్లా. ఇప్పుడు మేము మొత్తం చూపించింది బయటపడ్డది. ఎప్పుడుది? రీసెంట్ మేము చూపించిన అమ్మాయి. ఆ మా face అమ్మ reveal నన్ను ఎంత చేయమంటావా? చెప్పినా సరే నీ ట్రాప్ లో నేను పడ్డాను కదా. నా చెప్పు తీసి నేను కొట్టుకోవాలి. నీకు తెలుగు ఉంటుంది ఎప్పుడు చేస్తా అని మరి. అంటే ఏంటిది అసలు? ఏమనుకుంటున్నావు? నీకు తెలుగు ఉండాలి ఫస్ట్. లవ్ ఏంటి తెలుగు ఉండాలబ్బా? నాకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి కరెక్టే మాట్లాడుతున్నాడు తల్లి. కూర్చోండి. చేసిన డ్రామా చాలు, కూర్చోండి. వీటి గురించే కదా ఎంత చెప్తున్నారు పేరెంట్స్. అబ్బాయి క్లియర్ గా మాట్లాడుతున్నాడు. మొత్తం స్పాయిల్ చేస్తా. లావణ్య విను నిన్ను విను. అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు? ఎంక్వైరీ చేసుకోవాల్సింది నువ్వు, జాగ్రత్త పడాల్సింది నువ్వు. ఇష్టపడుతున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను. అలాగే చాలా చెప్తాడమ్మా. మాటలు చెప్తాడు వలేసే మేడం. వాళ్ళందరూ అలాగే చెప్తారు. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వే కదా. నువ్వు లేకపోతే నీ తల్లిదండ్రులు చెప్తారు. వాళ్ళు చెప్తుంటే నువ్వు వినట్లా. తొందరగా ఇప్పుడు నువ్వు marriage ఇక్కడికి వచ్చినా చేసుకుందాం, కూడా అదే తొందరగా చేసుకుందాం మాట్లాడావు. అంటే నేనేమో అనుకున్నా. ఏం ఇలాంటి వాడు నాకు తెలియదు కదా. కాదమ్మా, మేము ఇంతసేపు మాట్లాడినా నువ్వు మమ్మల్ని కనీసం కన్సిడర్ చేయలే. అతను లేకపోతే చచ్చిపోతానండి అన్నావు. ఇప్పుడు చచ్చిపోయి వెళ్ళి ఇప్పుడు ఇట్లాంటి చచ్చిపోతావా? వాడి కోసమా? అర్థమయ్యిందిగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేరెంట్స్ దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలని జీవితాలు సర్వనాశనాలు చేసుకుంటున్నారు మీలాంటి వాళ్ళే. ఇక్కడ ఏదో అదృష్టం కొద్ది ఎవిడెన్స్ దొరికింది. ఎక్కడ ఎన్ని చోట్ల ఎవిడెన్స్లు చూపిస్తాము. అమాయకులైన తల్లిదండ్రులు ఎలా పాడు చేయటం మీరు, ఆడపిల్ల అయ్యి ఉండి. అడుగు వాళ్ళకి క్షమించమని అడుగు. నీ గురించేనమ్మా మేము అంతా చేసేది. ఇంత చేసేది నీ గురించే కదా. మాకేమొస్తా చెప్పు? నిన్ను బాధ పెడితే ఇలాంటి బేవర్చకాలను కట్టుకుంటే ఇలాగే బాధపడాలి. ఇప్పుడు మేము ఉన్నాం కనుక మేము చూస్తున్నాం. చెప్తున్నాను మంచిగా. మాకేమైనా అయితే రేపు నీ పరిస్థితి ఏంటి? ఎంత చెప్పిన అమ్మ చెప్తే వినాలి కదా మమ్మీ. కూర్చోండి అమ్మా. చైర్ కూడా జరిపేసింది. కరెక్టేనమ్మా, నువ్వు చేసిన పని కరెక్టే. ఎందుకంటే అంత వేస్ట్ ఫెలో అతను. అన్ని చోట్ల ఇట్లా గబుక్కుని ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ క్షణాల్లో చూపించలేం కదమ్మా. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరగలేదు. నువ్వు ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసావు. ఎక్కడెక్కడో తిరిగాం మేడం, ఎక్కడ న్యాయం జరగలేదు. కాదమ్మా, ఇప్పుడు మా షోలో అన్న ఎవిడెన్స్ దొరకకపోతే మేము ఏం చేయలేం. ఎందుకంటే ఆ పిల్లని ప్రూవ్ చేయలేం కదా. ఆ అబ్బాయి ఇట్లాంటి వాడు అని అమ్మాయి నమ్మట్లా.
ఇప్పుడు చూసింది, ఇంత ఎవిడెన్స్ చూసింది కాబట్టి నమ్మింది. కళ్ళతో చూస్తే కానీ నమ్మలేదు చూడు మేము. మీరు చెప్పినా నమ్మలే, మేము చెప్తున్నా నమ్మట్లా. ఆ అబ్బాయి లాస్ట్ మినిట్ దాకా ఒప్పుకోవట్లే. ఏది ఏమ్మా ఇప్పుడు మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వింటావా? ఉంటాను మేడం. లీగల్ ప్రొసీడింగ్స్ ఒకసారి వినండి. ఎట్టి పరిస్థితుల్లో మీ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లే. ఆ తొక్కులో మెట్లు అవి తీసి పక్కన పెట్టు. అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళి అతని వైపు నుంచి నీకు ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా, ఏదైనా హెరాస్మెంట్ చేసినా, లేదా మీవేమన్నా ఫొటోస్ ఉన్నా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి అమ్మా. ఎందుకంటే మీరేదో రూమ్లో తాళి కట్టేసుకొని అసలు మీరు ఫోటోలు కూడా దిగలా, ఏమీ లేవు. మీరు ఇప్పుడు పెళ్ళి అయిందని మీరు చెప్పుకున్నా అతను ప్రూవ్ చేయడం కుదరదు. పెళ్ళే అవలా మీకు. నువ్వు ఇక్కడి కోసం వచ్చి షో ఆఫ్ ఇచ్చావని మాకు అర్థమవుతుంది, వీళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ కోసం అని. ఇప్పుడు నీకు అర్థమైందా తల్లిదండ్రుల తర్వాత ఎవడైనా అని? పెళ్ళి గౌరవంగా జరిగితేనే భర్త తర్వాత ఎవరైనా. వన్స్ ఒకసారి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్పేది 1-10 సార్లు వినండి. మీ మంచి కోసమేగా. నిజంగా అతను హానెస్టీ పర్సన్ అయితే వాళ్ళే ఒప్పుకుంటారు. నీకు ఇప్పటిదాకా అన్ని మంచివే తీసుకొచ్చి ఇచ్చారుగా. నీకు ఏం కావాలో ఏం మంచివో అన్నీ తీసుకొచ్చారా? ఈ ఒక్క విషయంలో నువ్వు రాంగ్ స్టెప్ వేసావు. ఇదే జీవితం. మిగతా 70 ఏళ్ళు బతికేది ఇలాగే కదా. చేసుకోలేపాను మేడం. ఏనానా ఏం చేద్దాం? నిన్ను వదిలేస్తే మళ్ళీ 6 నెలలకి ఇంకో దుకాణం పెడతావు. ఇక నీ చరిత్ర అంతా తీసుకుంటూ మేము కూర్చోలేంగా. మారిపోతాం మేడం. ఎవరు మారుతావు? ఆ పిల్లతో నీకు అసలు సీనే లేదు. పక్కన పెట్టి నీకు ఏముందని నీ వెనకాల. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం, ఫోన్ చేయించు. నువ్వేం చేస్తున్నావు? సిటీకి వచ్చి నువ్వు ఎలా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నావు, ఎలా డబ్బులు వసూలు చేస్తున్నావు, ఏ రకంగా బ్లూ ఫిల్మ్లు తీసుకొని పెట్టుకుంటున్నావు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి? అట్లాంటి క్యారెక్టరా మేడం? అవన్నీ డిలీట్ చేసి పెడుతున్నాము. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం. నీకు బెయిల్ ఎవడొకటి ఇవ్వాలిగా. బెయిల్ ఇవ్వడానికన్నా మీ ఇంట్లో వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేయాలి. నంబర్ లేదు మేడం. నెంబర్ లేదా? అందులోంచి తీయమంటావా? ఇక్కడైనా నువ్వు మారుతావేమో అని చూస్తున్నాను తెలుసా. ఇంకొకసారి అమ్మాయి లైఫ్లోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే నీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటాం. అవి ఎవరో ఒక అమ్మాయి పాస్ట్ అని చెప్తున్నావు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. ఏమా ఇంకా అమ్మాయిని వదిలేస్తావా? వదిలేస్తా వాడు మేడం. ఉంటాడన్నా నేను ఉండను మేడం. వెరీ గుడ్ నాన్న, నువ్వు ఆల్రెడీ కరెక్ట్ లైఫ్ డెసిషన్. లో ఉండను ఇంకా. నాకు ఇట్లా వద్దు మేడం. మీరు ఏదైనా ఫొటోస్ కానీ ఏదైనా పెట్టి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే ఇమీడియట్గా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి అది. అర్థమవుతుందా? ఇంకోసారి ఏ అమ్మాయిని పనిగట్టుకొని ట్రాప్ చేయి. మాకు జీవితాలు లవ్ అంటే నమ్మకం పోతుంది జనాలకి. ఏదైనా పని చేసుకొని బతకవయ్యా. ఎందుకు ఈ పనికి మళ్ళీ పనులు? జాబ్ కోసమే చూస్తున్నా మేడం. చూడు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇంకెప్పుడు ఏమి చేయకుండా ఉండి ఇప్పుడు రెస్టోర్ చేసి పెట్టాం, మా దగ్గరే ఉంటాయి. తర్వాత మళ్ళీ నీకు లేని పని పంచాయతీ బయట ఉండి ఫోన్ ఇస్తారు నీకు. చూసామ్మా, జీవితం అది. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పెడితే వాళ్ళని చూడగానే ప్రేమించేయటం, ప్రేమించినాక పెళ్లి చేసుకోవటం, తల్లిదండ్రులను కాదంటం, వాళ్ళు నెళ్ళు నిన్ను పెంచి పోషించి చదువు చెప్పించి ఇంత చేస్తే మాకు వాళ్ళ సంబంధం లేదు, వాళ్ళు పోయినా పర్లేదు, నేను పోతాను, వాళ్ళు ఉండక్కర్లేదు, వాళ్ళతో సంబంధం లేదని నన్ను అలా మోసం చేశాడు సార్. వాడు మోసం చేస్తే నువ్వెట్ట చేసావు? సిగ్గుండాలి కదా నీకు. వాళ్ళ తల్లిదండ్రులు కదా, అంతకాలం పోషించి పెంచిన వాళ్ళని పట్టుకొని నువ్వు వదిలేసి వెళ్ళి ఎవడి కోసం 6 నెలల పరిచయానికి వెళ్ళిపోతానంటే వీళ్ళు ఏం సాధిస్తావు? ఏం సాధించావు ఇప్పుడు? ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరంతా? ఇవాళ ఫేస్బుక్లో చూస్తారు, లేకపోతే ట్విట్టర్లో చూస్తారు, లేకపోతే దేంట్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తారు. ఎల్లుండి ప్రేమిస్తారు, అవతల ఎల్లుండి పిల్లల్ని కంటారు, అవతల ఎల్లుండి డైవర్స్ ఇస్తారు, ఏడుస్తారు, లేదా చచ్చిపోతారు. తర్వాత ఏమవుతుంది మీ జీవితం? ఎంతకాలం ఎంతమందిని మిమ్మల్ని మీరు మోసం చేసుకుని మీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు అది? ఇప్పుడు కానీ సరిగ్గా ఉంటాం, మళ్ళీ ఎవరన్నా కనపడగానే మళ్ళీ ప్రేమించేస్తాం. మా అమ్మ నన్ను ఏది చెప్తాదో చేసుకుంటాం. ఓకే, జాగ్రత్తగా ఉండండి, సరిగ్గా చూసుకోండి అబ్బా. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో తెలియాలి కదా, తల్లిదండ్రులు కూడా తెలియాలి కదా. మాకేం తెలియదండి, పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చిందంటే సరిపోయిందా? పొద్దునెళ్ళే సాయంత్రం వస్తారు, ఎవరైనా అంతే, బయటికి వెళ్ళి వస్తారు. వచ్చినాక పిల్లలు ఎట్టా ఉంటున్నారో తెలియదు, అర్థం చేసుకోవాలి. పిల్లల్ని మనం సరిగ్గా చూసుకుంటే వాళ్ళు వచ్చే టైంకి మీరు టీవీలు చూస్తూ ఉంటుంటారు, మీ పనిలో మీరు ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైంది అనేది మీకు తెలీదు. అట్లా ఈ కొంప మునిగినప్పుడు వచ్చి గోల పెడతా ఉంటారు, అది అయిపోయింది ఇది అయిపోయిందని. ఇప్పుడు ఎవళ్ళు సాధించేది ఏముండదు. మేము లేకపోతే పోలీసులో లేకపోతే కోర్టులు ఏం చేయవు జీవితాలని. మన జీవితాలు మనం కాపాడుకోవాలి అంతే తప్ప కోర్టులు చేస్తాయి, లేకపోతే టీవీ ఛానళ్ళు చేస్తాయి, లేకపోతే పోలీసులు చేస్తారు. ఎవరేం చేయరు. ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు, ఎవరి పిల్లల్ని వాళ్ళే చూసుకోవాలి. అట్లాగే పిల్లలకి తల్లిదండ్రులే, ఇంకెవరు చూడరు. పక్కన వాళ్ళు చూడరు, ఎదుటోళ్ళు చూడరు, ప్రేమించిన వాళ్ళు చూడరు. తల్లిదండ్రులు చూసుకుంటేనే ఏమన్నా ఉంటుంది. సో పిల్లలకి తల్లిదండ్రులు కావాలి, తల్లిదండ్రులకి పిల్లలు కావాలి. ఒకళ్ళకొకళ్ళు ఉంటే బాగుంటుంది, అండగా ఉంటే. అంతేగాని ఈ పిచ్చేషాలు వేస్తే అందరూ నాశనం అయిపోతారు. జీవితంలాగా చూసుకోండి. ఏమ్మా ఇప్పుడు మీది లీగల్గా మ్యారేజ్ అయినట్లు కాదు, నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లే. ఒకవేళ అతను నీకు ఫోనులు చేసి కానీ ఇది పెళ్ళి డైవర్స్ తీసుకోవాలన్నా కూడా లెక్క చేయకండి. ఏదన్నా
హెరాస్మెంట్ చేస్తే, ఏదైనా పాత ఫోటోలు పెట్టి ఏదైనా సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తే ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి అని. అస్సలు భయపడే అసలు ప్రొసీడింగ్సే లేవు. మీరు కూడా అండి అంత పిల్లలు అయిపోయి ఏదో అదృష్టం బాగుండి ఈరోజు మీ అమ్మాయి జీవితం చేంజ్ అయింది, కానీ ఆ ఎవిడెన్స్ దొరకపోతే ఆ పిల్లలు నమ్మేదే కాదు. మ్యాక్సిమం టీనేజ్ పిల్లలు చేస్తున్న మిస్టేక్ అండి, ఎవరినైనా లవ్ చేస్తే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోండి, అతను పర్ఫెక్ట్ వ్యక్తి అయితే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు. లేదు అంటే ఇట్లా ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది. ప్రతి చోట ఎవిడెన్సులు దొరకవు. ఎవిడెన్సులు దొరకనప్పుడు ఎలా ఉంటుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు, ప్రొటెక్షన్, తిప్పి కొడితే 1 year తర్వాత మళ్ళీ కేసులు. జీవితాలు అనవసరంగా సర్వనాశనం చేసుకోవద్దని ఈ స్టేజ్ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బయలుదేరండి అమ్మ. సార్ ఈ మధ్య కాలంలో చూస్తున్నాము చాలా కేసెస్. ఈ కేసులో మనకి ఎవిడెన్స్ దొరికింది కాబట్టి మనం ఆ పిల్లని సేవ్ చేయగలిగాం, కానీ లేదంటే అసలు తల్లిదండ్రుల మాట వినకుండా సీక్రెట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ఫిజికల్ రిలేషన్స్లో ఉండడాలు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఇంకేమనంటే పెద్ద వెరైటీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ అడుగుతున్నారు. తల్లిదండ్రులకు వేరే ఆప్షనే లేకుండా పోయింది. యాక్చువల్గా మరి ఈ చట్టాల్లో కూడా అమెండ్మెంట్స్ వస్తాయేమో. రీసెంట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే యాక్చువల్గా ఇట్లా మేజర్ అయిన పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకుంటాము, తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రొటెక్షన్ కావాలి అంటే మీ ప్రాపర్టీస్లో మీ ఆస్తుల్లో ఎటువంటి షేరు ఇవ్వాల్సిన అవసరం లేదు అని డైరెక్షన్స్ ఇచ్చింది. అలా అని పిల్లలు వెళ్ళిపోయినా పర్వాలేదు ఆస్తి ఇవ్వము అని అనుకోవట్లా పాపం తల్లిదండ్రులు. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పెంచి పోషించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అవతల వ్యక్తి పర్ఫెక్ట్ అయితే మేమే చేస్తాం కదండి అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. మేబీ అందులో కూడా ఏమైనా చేంజెస్ వస్తే బాగుండు. కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్. ఏంటి అంటే యాక్చువల్గా వేరే క్యాస్ట్ అయితే కొంత ఒప్పుకోవట్లేదు, ఫైనాన్షియల్గా బాగా తక్కువ ఉన్న ఒప్పుకోరు. కొన్ని ఎట్లా అంటే హానర్ కిల్లింగ్స్ మనం చూస్తున్నాం, కొంచెం ఆ పర్సంటేజ్ కూడా ఉంది. అందువల్ల సుప్రీంకోర్టు ఏంటంటే కొంచెం టీనేజ్ మేజర్ అయిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో మేజర్లు వాళ్ళ డెసిషన్ వాళ్ళ తీసుకొని ఇవ్వండి, మీకుండే రైట్స్ మీకు ఇట్లా ఉన్నాయి అనేది డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ చూడాలి ఇట్లా ఇట్లా. ఇంత ఈజీగా కొన్ని నెలలో చాలా వరకు అవును, ఏంటంటే అసలు మనం పిల్లలు ప్రూవ్ చేయలేము. ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చూసి కూడా లేదు ఉన్నా పర్లేదు ఇప్పటి నుంచి బాగుంటాడు, అవును, ఇప్పటి అవును. నుంచి జాగ్రత్తగా ఉంటాం, ఇప్పటి నుంచి చేస్తాం అని కంటిన్యూ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అవును, అది కాకుండా అసలు ఈ జాగ్రత్త పడకపోతే ఈ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా లేకపోతే ఏ కష్టం ఉండదు. ఏం కష్టం జరుగుతుంది ఇంట్లో పెరుగుతూనే ఏంటి ఉంటుంది. అని అసలు వాళ్ళు తెలుసుకోవాలి. ఎవరికి ఇందాక ఏం మీరు తెలుసుకునే అన్నట్లు పరిస్థితి లేదు ఎవరికి. ముందు ఈ ఫోన్ కల్చర్ ఒకటి, నైట్ వరకు అనుకుంటూ అందరూ ఫోన్లో బిజీగా ఉంటారు. అవును. తల్లి తండ్రి రిలేషన్స్ పిల్లలు తగ్గిపోయినాయి సార్ అసలు. అందరూ ఫోనుల్లోనే బిజీగా ఉంటున్నారు. సో ఎవరికి ఏంటి అనేది తెలియదు. ఎన్ని కోర్టులు ఉన్నా కానీ మనుషులు మారాలమ్మ. మనుషులు అవును. మారకుండా కోర్టులు కానీ లేదా చట్టాలు కానీ ఏదో చేస్తాయి అనుకోవటం భ్రమ. జీవితాలు నాశనం చేసుకోకుండా కాస్త అందరూ ఒక మాట అనుకుని ఒప్పుకొని పెళ్లిళ్ళు చేసుకుంటే కనీసం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరికొకరు సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. అందరికి స్టేజ్ దొరకపోవచ్చు, అలాంటి ఎవిడెన్స్ దొరకపోవచ్చు. అవును. మేబీ అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. Let us hope so.